డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మర్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూసిన ఎగ్జామినేషన్ టైం వచ్చింది. ఎగ్జామినేషన్కి మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి, ఏమి తీసుకువెళ్ళకూడదు అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏమేమి మీ వెంట తీసుకువెళ్ళవచ్చో తెలుసుకుందాం. మీరు వీటిని క్లియర్గా తెలుసుకొని అర్థం చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఏ వస్తువులు మీతో పాటు తీసుకువెళ్ళడానికి ఎన్టీఏ అనుమతి ఇస్తుందో తెలుసుకుందాం. అలాగే ఏ వస్తువుల్ని మీరు తీసుకువెళ్ళకూడదో కూడా తెలుసుకుందాం. మొదటిగా ఎగ్జామినేషన్ హాల్లోకి మీతో పాటు తీసుకువెళ్ళవలసినటువంటి వస్తువులు ఏవి అనేది తెలుసుకుందాం. ఒకటవది అడ్మిట్ కార్డ్, అంటే హాల్ టికెట్. ఇది 3 పేజీలు ఉంటుంది. 1వ పేజీలో క్రింద ఇచ్చిన 3 బాక్సుల్లో మొదటి బాక్సులో పాస్ ఫోటో అతికించి, 2వ బాక్సులో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ చేసి, 3వ బాక్సులో సంతకం చేయకుండా ఖాళీగానే తీసుకుని వెళ్ళాలి. సంతకం ఇన్విజిలేటర్ ముందు చేయాల్సి ఉంటుంది కాబట్టి అది ఖాళీగా ఉంచండి. 2వ పేజీలో పోస్ట్ కార్డు సైజ్ ఫోటోని అతికించాలి. ఇక్కడ కూడా మీ సంతకం ఉంటుంది. సంతకం చేయకుండా తీసుకువెళ్ళాలి. ఇది కూడా ఇన్విజిలేటర్ ముందే సంతకం చేయాలి కాబట్టి ఖాళీగా ఉంచండి. 3వ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వీటిని కూడా తీసుకుని వెళ్ళవచ్చు. ఒకవేళ ఈ 3వ పేజీని తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ 1-2 పేజీలు తప్పక తీసుకుని వెళ్ళాలి. రెండవది, మీతో ఎడిషనల్గా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకుని వెళ్ళాలి. ఇది తప్పనిసరి. ఫోటో లేకపోతే అస్సలు కుదరదు. ఎందుకంటే ఆ ఫోటోని మీ అటెండెన్స్ షీట్లో ఇన్విజిలేటర్ అతికిస్తారు కాబట్టి ఒక ఫోటోని మీతో పాటు తీసుకుని వెళ్ళాలి. 3వది ఆధార్ కార్డు. ఇది ఒరిజినల్ మాత్రమే మీతో తీసుకుని వెళ్ళాలి. జిరాక్స్లు ఏవి అనుమతించరు. ఆధార్ కార్డు లేకపోతే ఫోటోతో ఉన్నటువంటి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వాటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్, స్కూల్ ఐడి కార్డ్ ఏదైనా ఒకటి తీసుకుని వెళ్ళవచ్చు. వాటిని కూడా అనుమతిస్తారు. ఒరిజినల్ మాత్రమే తీసుకువెళ్ళండి. జిరాక్స్లు కానీ, అటెస్టెడ్ కాపీలు కానీ, ఫొటోస్ కానీ అనుమతించరు. 4, పీడబ్ల్యూడి సర్టిఫికెట్. ఎవరికైనా స్క్రైబ్ అవసరం ఉన్నవారు మాత్రం దీన్ని తీసుకుని వెళ్ళాలి. ఈ సర్టిఫికెట్ ఒరిజినల్ మాత్రమే తీసుకువెళ్ళాలి. దీన్ని సీఎంఓ లేదా సివిల్ సర్జన్ లేదా ఆఫీస్ సూపరింటెండెంట్ జారీ చేసిందై ఉండాలి. ఆర్పీడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం ఇచ్చినటువంటిదై ఉండాలి. స్క్రైబ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా తీసుకువెళ్ళాలి. స్క్రైబ్ యొక్క ఆధార్ కార్డు, గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. 5వది వాటర్ బాటిల్ తీసుకువెళ్ళవచ్చు. అయితే ఇది కంపల్సరీ కాదు. తీసుకువెళ్తే ట్రాన్స్పరెంట్గా ఉండే బాటిల్ తీసుకువెళ్ళాలి. వాటికి స్టిక్కర్లు ఉండకూడదు. వాటర్ బాటిల్లోని వాటర్ క్లియర్గా కనిపిస్తూ ఉండాలి. ఇవి ప్రతి విద్యార్థి తమతో పాటు తీసుకువెళ్ళవలసినటువంటి సర్టిఫికెట్స్ అండ్ వస్తువులు. ఇప్పుడు ఏ వస్తువులు తీసుకువెళ్ళకూడదో తెలుసుకుందాం. 1, పెన్ను, పెన్సిల్ మొదలైనవి తీసుకువెళ్ళకూడదు. వారే పెన్నుని అక్కడ ఇస్తారు. మనం తీసుకువెళ్ళినా వాటిని అనుమతించరు, తీసుకుంటారు. కాబట్టి ఏ పెన్ను, ఫ్లాంకు ఏమీ పట్టుకెళ్ళకూడదు. 2, వైట్ పేపర్స్. రఫ్ కోసమని వైట్ పేపర్స్ తీసుకెళ్తూ ఉంటారు విద్యార్థులు. అవి తీసుకెళ్ళడానికి అనుమతించరు. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ వెనుక వైట్ పేపర్ ఉంటుంది. దానిపైన మాత్రమే రఫ్ వర్క్ చేసుకోవాలి. 3, సెల్ ఫోన్స్. 4, స్మార్ట్ వాచెస్. 5, ఆడపిల్లలు వేసుకునే ఆభరణాలు, రబ్బర్ బ్యాండ్లు మొదలైనటువంటివి. 6వది, ఆడపిల్లలు వేసుకునే చున్నీలు, దుపట్టాలు, స్కార్ఫ్లు మొదలైనవి కూడా అనుమతించరు. 7వది, చేతికి కట్టుకునే తాళ్ళు, ఉంగరాలు మొదలైనవి కూడా అనుమతించరు. ఇతర ఏ వస్తువులు తీసుకు వెళ్ళకూడదు. ఈ వీడియోలోని విషయాలు చాలా ముఖ్యమైనవి. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మరొకసారి చూడండి. వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.